అట్టలతోటి బాక్స్ తయారు చేస్తున్నాను. మనం బొట్టు బిళ్ళలు, క్రీమ్లు అంటే అన్నీ మనం స్టోరేజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. దానికి ఏం కావాల్సినవన్నీ చూపిస్తాను. ఒక అట్ట కావాలి, వైట్ రెడ్ పేపర్ ఒకటి, నేను వైట్ పేపరు ఇలా డిజైన్ ఉన్న కాగితం ఏదైనా ఒకటి తీసుకున్నాను. ఈ 3 కలర్స్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఒక టేపు, లేసు, దీనికి కావాల్సిన కుందన్స్, మనకు నచ్చిన కుందన్స్, గమ్ము, ఇలా అన్నీ తీసుకున్నాము. దీన్ని ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను. ఇప్పుడు 18 పొడవు తీసుకుంటున్నాను, 13 అడ్డం తీసుకుంటున్నాను, 18, 13. దీన్ని ఎట్లా నేను కట్ చేసి పెట్టుకున్నాను. 2 నిలువు పీసులు, 2 అడ్డం పీసులు, 3 మధ్యలో వచ్చే బాక్స్కి మధ్యలో పెట్టడానికి అట్టలు తీసుకున్నాను. దీని మీద వైట్ కవర్తో దీన్ని మొత్తం నేను లోపల ఉండేదంతా నేను వైట్ పేపర్ వేసుకుంటున్నాను. ఇదంతా ఈ విధంగా క్లోజ్ చేసేస్తాను. ఈ విధంగా క్లోజ్ చేసేస్తున్నాను మొత్తం అట్టలను. ఇదిగోండి, నేను ఈ విధంగా క్లోజ్ చేసుకున్నాను. దీన్ని అతికిచ్చే విధానం చూద్దాం. ఇప్పుడు మనం ఈ విధంగా గమ్ము పూసుకొని దీని ఈ విధంగా క్లోజ్ చేసేసుకున్నాం. గమ్ము కొంచెం పట్టుకుంటాను. ఇదిగోండి, ఈ విధంగా నేను క్లోజ్ చేస్తాను. మన ఈ అరల్లో ఏమైనా పెట్టుకోవడానికి బాగుంటాయి. ఇదిగో ఈ విధంగా క్లోజ్ చేస్తాను. అట్టపెట్టి చుట్టూరు పేపర్ అతికించి దీనిపైన మనం పైన వేసేసుకున్నాము. నేను రెడ్ కలర్ అట్ట నేను పెట్టాను కదా, ఇది నేను ఇంకొక బాక్స్ తయారు చేసుకున్నాను ఇంట్లోకి. ఇది చేయకముందు నేను తయారు చేసుకున్నాను. నేను ఇలా తయారు చేసుకున్నాను, ఇంట్లో వాడుకుంటున్నాను దీన్ని. అలానే ఇప్పుడు మీకు చూపించడం కోసమని ఈ బాక్స్ తయారు చేశాను, 2 బాక్సులు. ఓకేనా?